చాలా కాలం నుండి రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కోయంబత్తూరులో వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి కేవలం సమంత, రాజ్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు కూడా హాజరు కాలేదు. సమంతకి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపాసన వంటి వారు కూడా ఇన్స్టాగ్రామ్లో సమంత పోస్ట్ అప్లోడ్ చేసిన ఫోటోల ద్వారానే తెలుసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే సమంతపై మొదటి నుండి సోషల్ మీడియాలో నెగిటివిటీ విపరీతంగా ఉండేది. ముఖ్యంగా నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడంపై నెటిజన్స్ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాల్లో సమంత ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకోవడంపై కూడా ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య ఒక సందర్భంలో విడాకుల గురించి మాట్లాడుతూ, అమ్మా నాన్న విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. అలాంటిది నేను ఒక బంధం నుండి విడిపోవాలనుకున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఆలోచించుంటానో మీరే అర్థం చేసుకోండి అంటూ గతంలో పాడ్కాస్ట్ ఛానల్లో చెప్పుకొచ్చారు. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. దీన్ని చూసి నెటిజన్స్ చైతన్య బంగారం లాంటి మనిషి, ఖచ్చితంగా సమంత వైపే తప్పుండి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదల సమయంలోని నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ని ఆమె పెళ్లాడిందంటే తప్పు ఖచ్చితంగా సమంత వైపే ఉండి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సమంత ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య అభిమానులకు దీటైన సమాధానమిస్తున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే నాగ చైతన్య శోభితతో రిలేషన్ పెట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? చైతన్య తప్పు చేశాడనుకోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం వాళ్లకు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి మీరు కథనాలు ఊహించుకోకండి. ఇప్పుడు ఇద్దరు ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.